హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడే నిద్ర లేచాను. మా బుజ్జిలో అయితే లేచి మమ్మీ నేను ఇంకా కాసేపు పడుకుంటా అని పడుకుంటున్నాడు. నేను కూడా మా చిన్నోడితో పాటు కాసేపు పడుకుందాం అనుకున్నాను. బట్ వాడు లేచిన తర్వాత అస్సలు పడుకోనివ్వడు. అటు ఇటు కదులుతూ మాట్లాడిస్తూనే ఉంటాడు. సో నేను కూడా లేచేసాను అనమాట. ఇక లేవగానే ఏం పని ఉంటుంది, మన ఫేవరెట్ హెయిర్ స్టైల్ అదేనండి. పోనీటైల్ కాకుండా కొప్పైతే వేసుకోవాలి. కొప్పేసుకొని ఇంకా బ్లాంకెట్ అన్నీ మడత పెట్టేసి ఇంకా బెడ్ మీద బెడ్షీట్స్ అవన్నీ కొంచెం క్లీన్గా వేసేసి ఇంకా వాష్రూమ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని అయితే ఇదేనండి. నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను అనమాట. సో నాకు 5th మంత్ వచ్చిందనేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చి ఒక నిద్ర చేసి వెళ్ళాలి అంటారు కదా, అందుకనేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. నేను ఎస్టర్డే హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్తే ఇంకా స్కానింగ్ కోసం టైం పడుతుంది. టుమారో మార్నింగ్ 11 o'clock అయితే నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇంక సరే నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా బయటికి వస్తే ఇక్కడ మా చిన్నోడు ఏదో అల్లరి చేస్తున్నాడు. వాళ్ళ మామది స్పెట్స్ తీసుకొని ఆడుకుంటున్నాడు. ఇక మార్నింగ్ బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా నేను ఏబీసీ జ్యూస్ అయితే తాగుతున్నానండి. ఇది తాగడానికి రీజన్ ఏంటంటే బ్లడ్ అనేది నాకు చాలా తక్కువ ఉందన్నమాట. సో 9 points ఉన్నాయి. అందుకనేసి ఇంకా ఉత్తి బీట్రూట్ జ్యూస్ అయితే అస్సలు తాగలేను. అందుకనేసి ఏబీసీ జ్యూస్ అయితే చేసుకొని తాగుతున్నాను. ఇది తాగుతున్నంతసేపు ఎప్పుడెప్పుడు అయిపోతుందా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది నాకు, ఎప్పుడు మొత్తం తాగేస్తానా అని. ఇంకా తాగిన కాసేపటికి బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నాను. ఇడ్లీ అయితే తెప్పించుకున్నాను బయట నుంచి. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్ ఉంది. ఇడ్లీ సాంబార్ చట్నీ అనమాట. షుగర్ టెస్ట్ కూడా చేయాలన్నారు. నేను ఎస్టర్డే హాస్పిటల్కి అయితే ఆఫ్టర్నూన్ వెళ్ళాను అనమాట. సో అప్పటికి టైం పడుతుంది, స్కానింగ్కి చాలామంది ఉన్నారన్నారు. సైన్స్ నేను టుమారో మార్నింగ్ 11:30కి అపాయింట్మెంట్ తీసుకొని ఇంటికి వచ్చేసాను అనమాట. సో ఈ ప్యాకెట్ వచ్చి 75 grams ఉంది మొత్తము. సో ఒక గ్లాస్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం తాగేయాలి. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, బట్ తాగుతుంటే సేమ్ షుగర్ వాటర్ తాగినట్టు స్వీట్ ఉంది. నేను తాగుతుంటే మా బుజ్జులు కూడా కావాలంటున్నాడు. వాడికి జస్ట్ ఒక 1 sip ఇచ్చేసి రిమైనింగ్ మొత్తం నేను తాగేసాను అనమాట. ఈ షుగర్ వాటర్ తాగిన 1 hourకి హాస్పిటల్కి అయితే వెళ్ళాలి నేను, బట్ వాష్రూమ్కి వెళ్ళకూడదు ఈ మధ్యలో. ఇక సైన్స్ నేను తాగేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాను. నేను నా ఫస్ట్ డెలివరీ వచ్చి కేసీ హాస్పిటల్లో అయితే చూపించుకున్నాను. సేమ్ సెకండ్ డెలివరీ కూడా అక్కడే చూపించుకుంటున్నాను. సో అందుకని స్కానింగ్కి కేసీ హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. నేను షుగర్ వాటర్ తాగి 1 hour పైన అయింది. సో ఇంకా హాస్పిటల్కి వచ్చిన వెంటనే ఇంకా బ్లడ్ టెస్ట్ అయితే చేస్తున్నారు వాళ్ళు. ఇంకా టెస్ట్ కోసం మీకు కాస్త బ్లడ్ అయితే తీసుకున్నారు. నాకు చిన్నప్పటి నుంచి ఇంజెక్షన్స్ అంటేనే చాలా భయం. అది ఎందుకో ఏమో తెలియదు, అదొక ఫోబియా లాగా ఉండిపోయింది నాకు ఇప్పటికి కూడా. ఇంకా టెస్ట్ కోసం బ్లడ్ ఇచ్చేసి ఇంకా స్కానింగ్ రూమ్కి అయితే వచ్చేసాను అనమాట. సో ఇప్పుడైతే టిఫా స్కానింగ్కి నేను రెడీ అయిపోయాను. నేనైతే చాలా ఎక్సైట్గా ఉన్నాను, బేబీని ఎప్పుడు చూస్తామా అని. సో టైం అయితే వచ్చేసింది. ఇక వెళ్ళి ఇక స్కానింగ్ అయితే చేస్తున్నారనమాట. ఇక చూసారా బేబీ నోసు ఫేస్ అంతా ఇంత క్లియర్గా కనిపిస్తుందో. ఇదైతే బేబీ హార్ట్ అనమాట. హార్ట్ బీట్ కూడా వినిపించారు నాకు. ఫస్ట్ టైం స్కానింగ్ అప్పుడు నాకేం అంతగా క్లియర్గా తెలియదు. సో సెకండ్ టైం ప్రెగ్నెన్సీ స్కానింగ్లో అయితే నేను క్లియర్గా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేశాను అనమాట. హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ప్రతి ఒక్కటి క్లియర్గా స్కానింగ్లో క్లియర్గా అయితే చూపించారనమాట. మొత్తం స్కానింగ్ అంతా తీసిన తర్వాత డాక్టర్ అయితే చూపించారు. బేబీ హెడ్ ఇలా ఉంది, ఫేస్ ఇలా ఉంది, హ్యాండ్స్ ఇక్కడ ఉంది, హార్ట్ బీట్ కూడా వినిపించారు నాకు, లెగ్స్ ఇలా ఉన్నాయి అనేసి. బేబీ యొక్క ప్రతి పార్ట్ అనేది కూడా చూపించారు. బట్ జెండర్ అనేది తెలీదు నాకు, అడగకండి. సో ఎవరు చెప్పరు కూడా. సో నేనైతే ఈసారి బేబీ గర్ల్ కావాలనుకుంటున్నాను. బికాజ్ మా బుజ్జులు ఇప్పుడు ఉన్నాడు కాబట్టి ఇంకా మా బుజ్జులు తోడుగా మా బుజ్జులకు ఒక సిస్టర్ కావాలి అనుకుంటున్నాను. ఇంకా స్కానింగ్ అయిపోయిన తర్వాత ఇక డాక్టర్తో మాట్లాడి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాను అనమాట. సో డాక్టర్ కూడా అంతా బాగుందమ్మా, హెల్త్ ఏం ప్రాబ్లం లేదు, బేబీ కూడా చాలా బాగుంది అని చెప్పారు. ఇక ఇంటికి వస్తుంటే ఇంకా మా బుజ్జులకి అయితే స్కానింగ్ చూపిస్తున్నాను. హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకున్నాను, బట్ పడుకున్నాడు అనమాట. సో నేను వచ్చినప్పుడే లేసాడు. ఇక సరేసి వాడికి చూపిస్తున్నాను. వాడి ఎక్స్ప్రెషన్ హ్యాపీనెస్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ చూస్తే బేబీ చిన్ని చేతులు, చూస్తే బేబీ హ్యాండ్స్, ఇక్కడ చూడు బేబీ హెడ్, చూస్తే బేబీ ఫేస్, బేబీది హెడ్. ఏడుంది బేబీ కన్నమ్మా బుజ్జులు. అది రిపోర్ట్స్ అవి ఇక్కడే ఉన్నాయి చూడు స్కానింగ్.
బేబీ నువ్వు ఎలా రాలేదు బేబీని చూడనీకి పచ్చో అంటువా? స్కానింగ్ రిపోర్ట్స్ మా బుజ్జులకు చూపిస్తుంటే వాడు హ్యాపీనెస్ చూసారు కదా. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా హెల్త్ బాగానే ఉంది, మా బేబీ హెల్త్ కూడా చాలా బాగుంది. ఇక టిఫా స్కాన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ప్రతి ఒక్కరూ 5th మంత్ వచ్చినాక టిఫా స్కాన్ కంపల్సరీ చేసుకోవాలి. అప్పుడే మనకి బేబీలో బై మిస్టేక్ ఏదైనా ఉంటే తెలుస్తుంది. అప్పుడు మనం ఏదైనా ఒక స్టెప్ తీసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.